వెల్కమ్ టు మై మమ్మీ ఛానల్. హ్యాపీ దసరా శుభాకాంక్షలు. ఈరోజు మేము ఎట్లా చేస్తామో చూపిస్తాం. హాయ్ ఫ్రెండ్స్, యూట్యూబ్ ప్రేక్షకులకు అలాగే మా సబ్స్క్రైబర్స్ అందరికీ విజయదశమి శుభాకాంక్షలు. అందరికీ ఈ విజయదశమి ఎంతో విజయాలను, అన్నీ అనుకున్న పనులు జరగాలని ఆ అమ్మవారిని అయితే మనస్ఫూర్తిగా కోరుకుందాం. ఈరోజు అమ్మవారిని అయితే 11వ రోజు రాజరాజేశ్వరి దేవిగా భావించి అమ్మవారిని అయితే పూజ చేసుకున్నాము. అష్టోత్తరాలు ఇవన్నీ చదివి అమ్మవారికి అయితే తాంబూలాన్ని ఇచ్చి ఇప్పుడు అమ్మవారిని ఉద్వాసన చెప్పే టైం అయితే వచ్చేసింది అనమాట. ఈ నవరాత్రులు అయితే ఏదో రకంగా పూర్తి చేశాను అన్నట్లుగా కాకుండా చాలా చక్కగా ఈ నవరాత్రులు అనేటివి ముగిసాయన్నమాట. ఇప్పుడు అమ్మవారికి అయితే మహా నైవేద్యం కింద అయితే అన్నము, పప్పు, నెయ్యి, పెరుగు, వంకాయ, స్వీటు, ఇలా మిర్చీలు, వడలు ఉన్న దాంట్లో అయితే అన్నీ చేసి అయితే అమ్మవారికి అయితే మహా నైవేద్యాన్ని అయితే సమర్పించానమాట. ఇవన్నీ పెట్టినాక ఇప్పుడైతే అమ్మవారికి మంగళహారతి, తర్వాత హారతి అయితే ఇస్తాను. టెంకాయ కొట్టేసి ఇప్పుడైతే నేనైతే ఈ వారం రోజులు నవరాత్రులు చేసిన రోజులైతే అమ్మవారికి అయితే హారతి ఇవ్వడం చాలా సంతోషాన్ని ఇచ్చింది. ఇలా ఇచ్చేదాన్ని అనమాట. ఈరోజు కూడా ఇలా మంచిగా లైట్స్ అన్ని ఆఫ్ చేసి ఆ చీకట్లో మంగళహారతి అనేది ఇవ్వడం నాకు చాలా సంతోషంగా అనిపించింది. ఇప్పుడైతే పూజ అయితే ఇలా కంప్లీట్ చేశానమాట. తర్వాత మా వారు నేను ఇద్దరం ఇలా అమ్మవారికి హారతి ఇచ్చి తాంబూలం ఇచ్చి అమ్మవారికి అయితే మా ఇంటి ఆడపడుచుగా భావించి అన్ని పూజలు అయితే మంచిగా జరిగాయని అయితే అనుకుంటున్నాను. అమ్మ దీవెన మాపై ఉండాలని కోరుకుంటున్నాను. ఇంకా వాహనాల పూజ అయితే స్టార్ట్ చేసామన్నమాట. ఇంకా మాకున్న వెహికల్స్ అన్నీ నీట్గా కడిగేసి వాటికి బొట్లు, దండలు వేసి ఇలా కొబ్బరికాయలు కొట్టి ఇంకా మా బాబు సైకిల్తో వాడికి కూడా ఇది వాహనమే కాబట్టి ఇంకా వాడు కూడా ఈ వాహనాన్ని అయితే ఇలా మరొక్కసారి మీ అందరికీ విజయదశమి శుభాకాంక్షలు. ఈరోజు మా ఇంట్లో దసరా పండుగ ఇదే. ఎలా ఉంది?